నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు గేట్ సెంటర్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ధర్నా నిర్వహించారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ షేక్ షన్వాజ్ వినతిపత్రం అందించారు. తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు జిల్లానే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల కండలేరు జలాశయం కింద ఉన్న పొదలకూరు మండలం, కలువాయి, సైదాపురం రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడతారన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ 3 మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే ఆలోచన వెనక్కి తీసుకునే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సబ్ కమిటీకి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం 3 మండలాల ప్రజల అభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు చింతగింజల సుబ్రహ్మణ్యం. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కిసాన్ మోర్చా కార్యదర్శిని. ఈరోజు పొదలకూరు మన ఇరిగేషన్ డిఈ కార్యాలయం నందు మండల కమిటీ తరఫున ఈ మండలాల విభజన గురించి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలపడంలో చాలా బాధాకరము. తిరుపతిలో కలిపినందున సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు, పొదలకూరు మండలం, మణిపూర్ మండలం ప్రజలు సుమారు 30 గ్రామాలలో చాలా నష్టపోతారు. సైదాపురం, డాగపూడి, వావిడిపత్తి, ఓసపల్లి, అంకుపల్లి, పులికల్లు, మొగుళ్ళూరు, పొదలకూరు, వీరంపల్లి, బిల్దవోలు, గొట్లపాలెం, చాటగొట్ల, గొట్లపాలెము, మనుబోలు ఇవన్నీ కూడా మునకలోకి వచ్చేస్తాయి. ఈ యొక్క విభజన జరిగితే ప్రజలు చాలా నష్టపోతారు. విభజన జరగొద్దు. పొదలకూరు మండలం కానీ, సైదాపురం మండలము, రాపూరు మండలము, కలువాయి మండలము నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి. ప్రజల అభిష్టానం మనకు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ఉండాలని కోరుకుంటున్నారు. జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్న దానికి మీరు ఈ పని చేయకూడదు. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోయి సబ్ కమిటీ దగ్గరికి ఈ విషయం తీసుకుపోయి నెల్లూరు జిల్లాలోనే కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల్లో కొనసాగాలని చెప్పి ఆయన గట్టిగా ఆయన వాదన వినిపించి మండలాలను నెల్లూరులోనే కలపాలి. ఈ మండలాలు నెల్లూరులో కలవకపోతే పొదలకూరు మండలము తీవ్రంగా నష్టపోతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. వేసవి కాలంలో తాగునీటికి కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇదే విభజనగానే జరిగితే రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలలో పొదలకూరు మండలాలు కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈ విషయాలన్నీ జరగకుండా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి ప్రజలను బాగుపరచాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలోనే సైదాపురం, రాపూరు, కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచాలని మేము గట్టిగా చర్య తీసుకొని మేము ఎంతవరకైనా పోతాము. ఈ ఎవనాయ కాదు, మేము ఆమరణ నిరాదీక్షకైనా మేము ముందు కూర్చుంటాము. కాబట్టి దయచేసి కలువాయి, సైదాపురం, రాపూరు మండలాన్ని తిరుపతిలో కలపొద్దు. సైదాపురం మండలాలు, కండలేరు జలాశయం అన్నీ తిరుపతిలో కలపాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక రిప్రజెంటేషన్ పెట్టారు. దాని ప్రకారం దాన్ని విభజన చేస్తే పొదలకూరు మండలంలోని కండలేరు జలాశయం లెఫ్ట్ కెనాల్ దాని కింద ఉండే 30 గ్రామాలు నీటి కొరతకు ఏర్పడతాయి. పొదలకూరు మండలంలోని 18 గ్రామాలు వరదలు వచ్చినప్పుడేమో నీళ్లు ఇటు వదిలేస్తారు. వరదలు రానప్పుడు పొదలకూరు మండలానికి నీటి కొరత ఎక్కువ ఏర్పడుతుంది. అది అనేది ఉండకుండా చేయాలని తిరుపతి జిల్లాలోకి కండలేరు జలాశయాన్ని కలపవద్దని మేము ఈరోజు డిప్యూటీ ఇంజనీర్ గారికి ఒక అర్జీ ఇవ్వడానికి, దాన్ని తిరుపతిలో కలపవద్దు, కండలేరు జలాశయాన్ని తిరుపతిలో కలపవద్దు, నెల్లూరులోనే ఉంచాలి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే దానికోసంగా వచ్చాము. తిరుపతి జిల్లాలో కలిపినందువలన కండలేరు జలాశయాన్ని వామిడిపర్తి, పులికల్లు, వెంకటాపురం,
దుగ్గుంట రాజుపాలెం, ఓట్లపాలెం ఇలాగ అనేక గ్రామాలు నష్టపోతాయి అనే దానికోసంగా ఇవన్నీ కలపవద్దు, నెల్లూరులోనే కొనసాగించాలని అభ్యర్థిస్తున్నాము. ఈ రాపూరు, కలవాయి, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతాం వలన ఇక్కడ ఉండే ఈ కండ్లేరు డ్యాము అజమాయిషి మొత్తం తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయి అనేక పుణ్యక్షేత్రమైన పెంచుల కోన కూడా మనకుండే అత్యంత పురాతనమైన దేవస్థానాల్లో ఆధునిక మన ఆదాయ వనరులు ఉన్న పెంచుల కోన కూడా తిరుపతిలో కలిసిపోయే పరిస్థితి ఉంది. తిరుపతికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అన్నీ అందరు ఉన్నారు. మన ఈ కండ్లేరు డ్యాము వాళ్ళ అజమాయిషీలో వెళ్ళిపోతే మనకి నీళ్లు వాళ్ళ అజమాయిషీ ప్రకారం వాళ్ళే ఉపయోగించుకుంటూ మనకి ఇబ్బంది కలిగించే విధానం ఉంది. కాబట్టి మన నెల్లూరు జిల్లాలోనే ఈ 3 మండలాలు సైదాపురం, రాపూరు, కలవాయి మండలాలు, గూడూరు నియోజకవర్గాన్ని కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయగలరని ఆశిస్తున్నాము. కూటమి ప్రభుత్వం కాబట్టి విమర్శనాత్మకంగా ఉండకూడదు కాబట్టి ముఖ్యమంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.